నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరులంతా ఇంతేనా? వాస్తవానికి బొల్ల బ్రహ్మనాయుడు అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గండిపేట చెరువుని కబ్జా చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళడం. అయితే దీంట్లో నారా లోకేష్ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు హస్తాలు ఉన్నాయా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అదేవిధంగా నిజంగా బొల్ల బ్రహ్మనాయుడు బాధితుడా? ఎందుకని వైసీపీ నేతలు ఈ మాటలు మాట్లాడుతున్నారు? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, బొల్ల బ్రహ్మనాయుడు ఆయన ఫస్ట్ టైం ఏదో నేరం చేసినట్టు, ఆ నేరం కూడా పక్కన తెలంగాణలో చేస్తే ఇక్కడ కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. అదే కాక వాస్తవానికి వినుకొండలో కూడా గతంలో ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు కావచ్చు లేదా వీరందరూ కూడా అసలు బొల్ల బ్రహ్మనాయుడు బాధితుడు, ఆయన కొనలేదు, ఆయన తరఫున చాలా దూర బంధువు ఎవరో కొన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ డబ్బులు మాత్రం ఈయనమని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి కేవలం నేరస్తులకు మాత్రమే సపోర్టు చేస్తాడు. ఇది బేసిక్ రూల్. నేరం ఎవరైనా చేస్తే వాళ్ళని సపోర్టు చేయటం జగన్మోహన్ రెడ్డి ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో అధికారం కోల్పోయిన తర్వాత కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశాడు. అధికారంలో ఉన్న సమయంలో 5 సంవత్సరాల కాలంలో ఐపీఎస్ ఆఫీసర్లని నేరస్తులుగా ఎట్లా మార్చాడో మనం చూసాం. ఐపీఎస్ చదివిన వాళ్ళు ఐపీఎస్ చదివితే ఏంటి, దొంగల్ని పట్టుకోవాలి కదా, వాళ్లే దొంగలుగా మారిన వైనం మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు కేసే తీసుకుందాం. రాజకీయ కుట్ర అంటారు. రాజకీయ కుట్ర ఎక్కడ జరిగి ఉంటుంది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు రాజకీయ కుట్ర, అది స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఏంటి, బొల్ల బ్రహ్మనాయుడు గండిపేట చెరువుని ఆక్యుపై చేస్తే ల్యాండ్లు ఫేక్ డాక్యుమెంట్లతోటి ల్యాండ్లు కొట్టేస్తే దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధం ఏంటి? పాయింట్ నెంబర్ 1. బొల్ల బ్రహ్మనాయుడు గండిపేట ప్రాంతంలో ల్యాండ్లు కొట్టేసి అవి అడ్డంగా దొరికిపోతే తెలంగాణ పోలీసులు కేసు పెడితే దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధం ఏంటి? కేసు పెట్టిన తర్వాత బొల్ల బ్రహ్మనాయుడు పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోకుండా పారిపోయి ఎక్కడో కాంచీపురంలో దొరికితే తెలంగాణ పోలీసులు వేటాడి పట్టుకుంటే దానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధం ఏంటి? బొల్ల బ్రహ్మనాయుడికి నువ్వు న్యాయ సహాయం అందిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని జగన్మోహన్ రెడ్డి బొల్ల బ్రహ్మనాయుడు కొడుక్కి చెప్తున్నాడు. ఒకసారి ఆ వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను సార్. ఆయన ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అనేది పూర్తిగా వినిపించండి. మీ సపోర్ట్ కావాలన్నా నాకు. థ్యాంక్ యూ అన్న. ఉన్నారన్నా సుధాకర్ రెడ్డి గారు నిన్న కూడా రామారెడ్డి అన్న. ఆయన బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారన్న. ఉన్నారన్నా. ఎవరన్నా? ఎస్ఆర్కే గారు కూడా ఉన్నారు, మన గోపిరెడ్డి గారు, అందరూ. నిన్నైతే పిఆర్కే గారు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు కోర్టు దగ్గరికి. ఇద్దరు చాలాసేపు ఉన్నారన్న. మాకు అది మన వినుకొండ నుంచి కూడా ఒక 500 మంది వచ్చారన్న. వినుకొండ ఇక్కడ హైదరాబాద్ పాపం చాలా ఇబ్బంది, ఒక దగ్గరని కాకుండా తిప్పారన్న. మన వాళ్ళు అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు ఎండలో. అదే అనిపించింది, అరే ఇంత బాగా పెట్టారే రాజకీయంగా మనల్ని టార్గెట్ చేసి అనిపించింది అన్న. అట్లా థ్యాంక్ యూ అన్న. మీరున్నారన్న, మాకు ఇబ్బంది లేదు.
సో మీరున్నారన్నా మాకు చాలు అంటూ, మాకు మీ సపోర్ట్ కావాలంటూ ఇప్పుడు మనం చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క కొడుకు బొల్లా గిరిబాబు గారు మాట్లాడారు. అదేవిధంగా గతంలో కూడా అటు గంజాయి కావచ్చు, లేదా బెట్టింగ్ ఆడిన వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వెళ్ళాం. ఐతా నగర్కి సంబంధించి జాన్ విక్టర్ని కావచ్చు, తర్వాత నాగమల్లేశ్వరరావు రెంటపాల టూర్ కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తాడా అంటే ఏం చెప్తారు సార్? అంటే అందులో సందేహం ఏం లేదు, అటువంటి వాళ్ళకే చేస్తాడు. ఇప్పుడు మీరు ఆ ఫోన్ కాల్ వినిపించారు కదా, అందులో మీకు మెయిన్ పాయింట్ ఏంటి చెప్పండి? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించాం మీ దగ్గర. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్పాలి, ఏం చెప్తాడు? మీ నాన్న గండిపేట చెరువుని కబ్జా పెట్టడం కరెక్ట్ అని చెప్పి వాదిస్తాడా? ఏం వాదిస్తాడు? అది ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి. పట్టుకున్నది ఎవరు? తెలంగాణ పోలీసులు. అంటే తెలంగాణ పోలీసులు కూడా నారా లోకేష్ కంట్రోల్లో ఉంటారా? అదే చెప్తాను సార్, వైసీపీ నేతలందరూ కూడా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారన్న అంటాడు ఆ గిరిబాబు. నీకు రాజకీయంగా కక్ష సాధిస్తే అంటే మీ నాన్నని వెళ్ళి హైదరాబాదు శివార్లో ఉన్న గండిపేట చెరువుగా, అసలు అది గండిపేట అంటే చాలా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పెద్ద ఇది రిజర్వాయర్. దానికి సంబంధించిన స్థలాలు ఆక్యుపై చేస్తే నిన్ను వదిలేయాలా? మీ నాన్నని వదిలేయాలా? ఆ ఆక్యుపై చేయటం కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని ముద్రని వేసుకొని డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయటం, హైడ్రా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినట్టు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయటం, ఇవన్నీ చేస్తే దొరికిపోతే వాటిని రాజకీయ కారణాలు అంటారేంటి వీళ్ళు? అంటే ఈ రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు మర్డర్ చేసిన, గంజాయిలు అమ్మిన, గండిపేటని కబ్జా పెట్టినా అరెస్ట్ చేయకూడదా? చేస్తే రాజకీయ కక్ష సాధింపు అంటారా? మీరు కబ్జా పెట్టచ్చా? మీరు అమ్మచ్చా? మీరు మర్డర్ చేయొచ్చా? అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష సాధింపు అంటారా? అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టిన వ్యక్తి, ఆ తర్వాత జంట హత్యల కేసులో నిందితుడు. జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, అరే ఇంకా అరెస్ట్ చేయలేదా? అరే ఏంటా, ఏం పోలీసులు ఏం పని చేస్తున్నారా అని అడిగింది సుప్రీంకోర్టు. అప్పుడు పోలీసులు, మాచర్ల పోలీసులు సిగ్గుపడి అరెస్ట్ చేశారు. లిటరల్గా సిగ్గుపడ్డారు పోలీసులు. సుప్రీంకోర్టుతో చెప్పించుకున్నారు, అరెస్ట్ ఎంతసేపు అరెస్ట్ చేయండి అని సుప్రీంకోర్టు చెబితే అరెస్ట్ చేశారు. అంటే ఏంటి? ఇంకా నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నీ ఇష్టం వచ్చిన రాజ్యాంగం, నీ రాజ్యాంగం ఏదో ఉంటుంది కదా, ఆ రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నది పల్నాడు జిల్లాలో అనేది అర్థమవుతున్నది కదా. ఇప్పుడు అదే రాజ్యాంగం ప్రకారం ఈ బొల్ల బ్రహ్మనాయుడు కూడా వదిలేయాలి. మొత్తం అంతా పల్నాడు జిల్లానే కదా, వదిలేయాలా? కబ్జా పెట్టచ్చా? గండిపేట చెరువుని ఆక్యుపై చేయొచ్చా? అంటే ఇటువంటి బ్యాచ్ తయారైందంటే మొత్తం వీళ్ళు రాజకీయాల్లో ఉండటానికే పనికిరారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరేస్తా అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఆ విడుదల రజని, ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించిన విడుదల రజని ఇంకా ఫ్రీగా తిరుగుతూనే ఉంది. ఆమె వచ్చి చెప్తూనే ఉంది, మా అన్న జగన్ అన్న అదన్నా ఇదన్నా అని చెప్పి ఏదో కబుర్లు చెప్తూనే ఉంది. వీళ్ళందరూ స్వేచ్ఛగా ఫ్రీగా తిరుగుతూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, నేను ఇందాక మాచర్ల పోలీసుల గురించి చెప్పాలి, సుప్రీంకోర్టు చెబితే సిగ్గుపడి అరెస్ట్ చేశారు పిన్నెల్లి కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా పిన్నెల్ దగ్గర ఎట్లా అడిగింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే కూడా అసలు మన భారతదేశంలో ఏ రాష్ట్ర పోలీసులు కూడా
మా వాళ్ళని మేము నేరాలు చేస్తాం, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్తూ ఉంటే వీళ్ళని ఏమనాలి? అంటే ఒకవేళ నేపాల్ అరెస్ట్ చేసినా, ముంబైలో ఎక్కడ చేసినా సరే ఖచ్చితంగా చర్యలే. ఎవరో ఎర్రచందనం దొంగలు తీసుకెళ్తుంటే నేపాల్లో పట్టుకున్నారు. అట్టెట్ట పట్టుకుంటారు? మేము తీసుకెళ్లేది ఎర్రచందనం అమ్ముకోవటం, అక్రమంగా అమ్ముకోవటం మా రైట్ అని మాట్లాడుతుంటే ఏం చెప్పాలి వీళ్ళకి? ఎర్రచందనం దొంగలకి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఎట్ట చెప్పాలి? వీళ్ళకి రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఎట్లా కాపాడాలి? చట్టం ఎందుకు కాపాడాలి? అది ప్రధానమైన ప్రశ్న. సో కనకదుర్గ గారు, వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా రావడం, అంబటి రాంబాబు గారు అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన హార్ట్ పేషెంట్, ఆయనకి ఏదో ట్రీట్మెంట్ కోసం అక్కడెక్కడో వెళ్తే ఆయన అక్కడ పట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు, వాస్తవానికి ఆయన బాధితుడు అంటున్నారు. అంటే మోసపోయి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు, అసలు కొనుక్కున్న ఆ యొక్క పేరు ఏది కూడా ఈయన పేరు మీద లేదు, అది బొల్ల రాజీవ్ పేరు మీద ఎవరి పేరు మీద ఉంది, ఆయన చాలా దూర బంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇటు పిఆర్కే, ఇందాక బొల్లా గిరిబాబు చెప్తున్నట్టు పిఆర్కే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఎస్ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే మాట, ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు నిజంగా బాధితుడు వెళ్ళి చెబితే బాధితుని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అంటారు. బాధితుడు ఎందుకు పారిపోయాడో చెప్పారా? మరి అదే సో బాధితుడు కాంచీపురంలో ఎందుకు దొరికాడు? హార్ట్ పేషెంట్ కాంచీపురంలో పని ఏంటండి? హార్ట్ పేషెంట్ పోనీ హైదరాబాద్ వచ్చే బంగారు బల్లి ఉండదు అక్కడేనా సార్? బంగారు బల్లి అక్కడే. అక్కడ ముట్టుకోవడానికి బంగారు బల్లి ముట్టుకుంటే పాపాలే పోతాయి, అలా ఏం పోవు. వీళ్ళ పాపాలు అసలు పోవు. బంగారు బల్లి ముట్టుకుంటే ఏదైనా పాపాలు ఆ బల్లికి అంటుకోవచ్చు, బల్లికి అంటుకుంటాయి. అందుకని అసలు కంచిలో ఎందుకున్నాడు? హార్ట్ పేషెంట్ కంచిలో ఏం పని? ఆయన పెళ్లికి ఆయన పట్టుచీరలు కొంటున్నాడు, ఎవరికైనా కంచికి వెళ్ళేది అందుకే. మామూలుగా చూస్తే కంచి మఠానికి వెళ్తారు, కామాక్షి అమ్మగారిని చూస్తారు, తర్వాత కంచిలో పట్టుచీరలు కొనుక్కుంటారు, లేదా కాంజీవరం ఇడ్లీ తింటారు. ఏమండి మామూలుగా అయితే జరిగేది అది. కానీ ఈయనని పాపం ఏంటి ట్రీట్మెంట్కి వెళ్తే పట్టుకున్నారా? ఓ పక్క అరెస్ట్ వారెంట్ ఇచ్చాక ట్రీట్మెంట్కి ఎందుకు వెళ్ళాడు? నిజంగా తప్పు చేయకపోతే వచ్చి ఇక్కడ సరెండర్ అవ్వాలి కదా. మీరు అరెస్ట్ చేయకండి, నేను తప్పు చేయలేదని ఎవిడెన్స్ చూపించుకోవచ్చు కదా. అప్పటికి కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకోగానే నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడ వినుకొండలో ఉన్నానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టారు కదా మధ్యలో. మరి ఎందుకు కాంచీపురం వెళ్ళాడు ఆయన? మరి వినుకొండ నుంచి కాంచీపురం ఎందుకు పరిగెట్టాడు? అక్కడ కదా అసలు. ఇంకొకటి, ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఇప్పుడు అసలు ఆంధ్ర పోలీసులకి లేదు కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా ఈ బ్రహ్మనాయుడు అరెస్ట్కి సంబంధమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. వారు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, అదిగాక రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ కాబట్టి ఆ ఒత్తిళ్ల మేరకి అరెస్ట్ చేయించారని. ఈ మధ్యన మరి అదే కాదు, ఒక మాట చెప్పండి. ఓ పక్క చెల్లెలకి ఏంటది రాజ్యసభ సీట్ రాకుండా చేస్తున్నాడు, ఓ పక్క తన పార్టీని కాంగ్రెస్ లో కలపాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వింటారా లేకపోతే చంద్రబాబు నాయుడు మాట వింటారా? నాకు తెలియక అడుగుతున్నా. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తోటి మాట్లాడుతున్నాడు, సెటిల్ అయిపోయింది, బేరం సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అందుకే చెల్లెలకి రాజ్యసభ రాకుండా చేశాడు. ఇక్కడ రేపొద్దున రిజైన్ చేస్తే అన్ని కాదు, సమీకరణాలు మారిపోయాయి. మరి ఇప్పుడు ఎవరికి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? అసలు హైదరాబాద్లో గండిపేటలో ఇట్లాగ భూమి కబ్జా చేయొచ్చని బొల్లా బ్రహ్మనాయుడికి ఎవరు చెప్పారు? అది కావాలి మనకి. జగన్మోహన్ రెడ్డి పంపించాడా? బ్రహ్మ అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వు కబ్జా చేసేసేయి, నేను చూసుకుంటా. ఇప్పుడు కూడా చెప్తున్నాడు కదా, నేను చూసుకుంటా అన్నాడు కదా. ఏం చూసుకుంటాడు అంటే, నేను జైలుకి వెళ్తాను, నా వెనకాల మీరు రండి, మిమ్మల్ని నేను జైల్లో చూసుకుంటాను అంటున్నాడు. అండ్ ఆయన చూసుకున్నాడు కాబట్టి పొన్నోలు సుధాకర్ రెడ్డి గారిని పంపించారు. పొన్నోలు సుధాకర్ రెడ్డి వెళ్ళాలంటే ఖచ్చితంగా రిమాండ్ పడుతుంది అండి. రిమాండ్ పడింది. నాకు ఇక్కడ నవ్వొచ్చిన విషయం ఏంటంటే, సుధాకర్ రెడ్డిని కలిసారా అంటున్నాడు ఏదో. నాకు అది నవ్వొచ్చింది. సుధాకర్ రెడ్డికే దిక్కు లేకుండా ఉన్నాడు. సుధాకర్ రెడ్డి వీళ్ళకేం చేస్తాడు? ఈ మధ్యకాలంలో ఒక 100 మందిని మేము అపాయింట్ చేసాం, అప్పుడు 1 year బ్యాక్ ఎప్పుడో చెప్పారు కదా. ఈ 100 మంది ఇంతవరకు ఒక్క కేసు సాల్వ్ చేశారా? అంటే నువ్వు కంగారు పడకు, బ్రహ్మనాయుడు ఎలాగ జైల్లో ఉంటాడని నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? మనకు అర్థమైంది అది, అంతే కదండి. సో ఇప్పుడు బ్రహ్మనాయుడు గండిపేటలో ఎక్కడో వినుకొండలో ఉండాల్సిన వాడు గండిపేట చెరువుని ఎలా ఆక్యుపై చేశాడు? గండిపేట చెరువు వినుకొండలో ఉందా? ఏమో మరి అలా మార్చారేమో సార్,
లేదు వినుకొండని ఇక్కడ తీసుకొచ్చారా? ఇది చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే వినుకొండలో ఉండే బ్రహ్మనాయుడికి హైదరాబాద్లో ఉండే గండిపేట చెరువులో మోసపోవడానికి అవకాశం ఎలా దొరికింది? మోసపోవడానికి, ఎందుకంటే వాళ్ళ అంబటి రాంబాబు చెప్పాడు కదా బాధితుడని. అంటే మనకి చూసారా ఎంత జ్ఞానం కలిగిస్తున్నారో వైసీపీ వాళ్ళు. బాధితుట అంతే మరి, ఆయన అన్ని కోట్లు పెట్టి పోగొట్టుకున్నాడు కాబట్టి బాధలు కట్టాడండి. లేదు 4 కోట్ల నుంచి 8 కోట్లు కట్టి 1100 కోట్లు సంపాదించుకున్నాడా? బాధితుడే కదా. బాధితుడే మరి. 4 కోట్లు ఆ ల్యాండ్ కొనటానికి కాదు, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడానికి, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడానికి 4 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి ఇది బాధితుడండి? అవును, నిజమే. చాలా మంచి మంచి లాజిక్లు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. సో అన్నా నువ్వు ఉన్నావన్నా. పైగా ఇంకో మాట అన్నాడు గిరిబాబు, విన్నారా? ఒక చోట కాదు అన్న, చాలా చోట్ల తిప్పారు, మన వాళ్ళు ఎండలో ఇదైపోయారు, ఏంటో పాపం చాలా వీళ్ళు కదా. ఆ మాటలే కదా ఫన్నీగా ఉండేది నాకు. తప్పు చేసిందే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఇంకో నవ్వు వచ్చిన విషయం ఏంటంటే, ఎక్కడ తిప్పారు? డైరెక్ట్ గా తీసుకెళ్లి చెంచల్ కూడా జైల్లో పెట్టారు. ఏమో వీళ్ళు తిరిగాట. 500 మంది వచ్చారు చూడండి ఊళ్ళ నుంచి, వాళ్ళు తిరగాల్సి వచ్చింది. మరి దేనికి తిరిగారు? అట్లా తిరిగి కల్వకుంట్ల కవిత ఇంటికి వెళ్లాల్సింది. అదే ఆవిడ కొంచెం చూసుకునేది జాగ్రత్తగా కదా. అందులో నాకు కూడా కొంచెం వాటా ఇవ్వండి అని. ఎందుకంటే ఇవాళ అంటే ఆవిడ వాటా తీసుకుంది కాబట్టి మాట్లాడడం లేదు ఈ ఇష్యూ గురించి అని నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కోడి చెరువుది వెనక్కి ఇచ్చేయాలన్నారు. మరి 1100 కోట్ల భూమి కబ్జా చేస్తే ఎందుకు కవిత మాట్లాడలేదు? మీరు కనకదుర్గ గారు, మీరు తడతడకి 1100 కోట్లు అంటే అక్కడ హర్ట్ అవుతారు. 1500 కోట్లు ఆ పార్టీకి సరిపోద్దని చెప్పి మీరు 11 హర్ట్ అవుతారు. 1500 కోట్లు అది 11 నుంచి 15కి వెళ్ళిందా? బాబు నా అజ్ఞానానికి క్షమించండి. 1500 కోట్ల భూమిలో ఎందుకు కవిత మాట్లాడటం లేదు మనం అడుగుతున్నాం. ఎందుకంటే కవిత నేను ఇంకొక లాజిక్ చెప్పింది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎలా వచ్చాయంటే నైజాం వాళ్ళు చూడబట్టే. వాళ్ళ రూపాయి కూడా అందులో ఉంది ఆయన ఆస్తుల్లో. వాళ్ళు ప్రతి సినిమా చూశాక అందులో వచ్చిన వాటా అందులో ఉంది. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉంది? మరి ఇవాళ ఆంధ్ర వాళ్ళు అంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంత రావాలి కవిత అని మనం అడుగుతున్నాం. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించారు? మీరు ఇప్పుడు ఇంత మీరు గొంతు చేయించుకున్నారు ప్రెస్ మీట్ పెట్టి, మరి 1500 కోట్ల విషయంలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ప్రెస్ మీట్ పెట్టలేదు. సార్ మీకు ఒకటి చెప్పనా, విధి వైపరీత్యం అంటే ఇదే. ఎక్కడికి వెళ్ళినా 11 తగులుతుంది. నా తప్పు కాదు అది, అది నేను అనలేదు. ఏదో ఫస్ట్ అలా వచ్చింది, తర్వాత అది అంకె మారింది. ఆ మారిన అంకె నా బుర్రలో అది వెళ్ళనుంటుంది, అక్కడ స్టక్ అయిపోతుంది అది. సో మొత్తం మీద ఇప్పుడు కవిత గారు మాట్లాడాలి, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, అందరూ మాట్లాడి బ్రహ్మనాయుడికి న్యాయం చేస్తారా? బ్రహ్మనాయుడు నిజంగా బాధితుడా, లేదు తెలంగాణ వాసులు బాధితులా? గండిపేట చెరువు ఆక్యుపై చేస్తే తెలంగాణ బ్రహ్మనాయుడు ఎందుకంటే వాళ్ళకి బాధ ఉండదా? ఒక పవన్ కళ్యాణ్ కొంటేనే మీకు బాధ వచ్చిందా? ఆయన డబ్బులు ఇచ్చి కొన్నాడు, అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఇవాళ ఆయన మీద నిందలేశారు. మరి ఇక్కడ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే ఒక్కరు మాట్లాడరే ఎందుకు? ఇవాళ కవిత వచ్చి ఎంత పెద్ద ఉద్యమం చేయాలి దీని మీద? ఈ జెండా ఉన్నది ఊరికేనా అంది కదా, మరి ఆ జెండా వేసుకుని వచ్చి ఆవిడ నిలబడి ఆవిడ పోరాటం చేసి ఉండాలిగా. అంటే ఇక్కడ ఈ ఇష్యూలో కూడా ఇంకోటి కూడా తీసుకొస్తారు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడమే కాకుండా ఎన్ఓసి, అక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి ఏదైతే రంగనాథ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఎంత దారుణం అంటేనండి, అది చాలా అసహ్యంగా ఉంది వినటానికి కూడా. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ రంగనాథు, ఎక్కడ కాపులు? అందుకనే ఆయన హైడ్రా అయినా కూడా ఆయన గమ్మునున్నారు, బికాస్ దే ఆర్ సేమ్ క్యాస్ట్ కాబట్టి అని. అంటే ఎంత నీచానికి దిగజారచ్చు అంటే ఇవి నాలుకలా తాటి మట్టలా మనకు తెలియదండి, వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళ మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకున్నారనేది ఈ విషయంతో పూర్తిగా అవగతమైంది, ప్రపంచానికి కూడా అర్థమైంది. అంటే కల్వకుంట్ల కవిత అనే వ్యక్తిని రేపొద్దున్న పొరపాటున కూడా గెలిపించకూడదనే తెలంగాణ వాసులకి లేకపోతే తెలంగాణ ప్రజలకి కళ్ళకు కట్టినట్లు ఆవిడ చెప్పగలిగారు. అది నేను చెప్పాను. ఇంకొక ఇదేంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ అబ్బ జాగీర్ని ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. గండిపేట తెలంగాణలో లేదన్న సార్, తెలంగాణ మొత్తం మా అబ్బా జాగీర్ అన్నాడు కదా మంత్రి పొన్నం ప్రభాకర్. వాళ్ళ అబ్బా జాగీర్ని
ఆక్యుపై చేసుకున్నాడు. అది పర్వాలేదు సార్, మరి ఇది కరెక్టా? కరెక్టే, వైసీపీ వాళ్ళేగా. కరెక్టేనా? మీ అబ్బాయి జాగీర్ కదా, మీ అబ్బాయి జాగీర్ని ఆక్యుపై చేశాడు. రా బయటికి వచ్చి జగన్ ఎట్టొస్తావు, నువ్వు హైదరాబాద్ ఎట్టొస్తావు, నేను చూస్తా, మా అబ్బాయి జాగీర్ని ఆక్యుపై చేస్తారా మీ పార్టీ వాళ్ళు అని అడుగు. పొన్నం ప్రభాకర్ని అడుగు చెప్తున్నా నేను. పొన్నం ప్రభాకర్ బయటికి వచ్చి అడగాలి, ఖచ్చితంగా అడగాలి. మా అబ్బాయి జాగీర్ని నువ్వెట్ట ఆక్యుపై చేస్తావు, ఫేక్ డాక్యుమెంట్ ఎట్లా సృష్టిస్తావు జగన్, నువ్వు అట్ట ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మా అబ్బాయి జాగీర్ని ఆక్యుపై చేసిన వాళ్ళని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అని రా అడుగు, జగన్మోహన్ రెడ్డిని అడుగు. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి బొల్లా గిరిబాబు గారికి ఎత్తైతే ఎలా చెప్పాడో, అదేవిధంగా మనకి పోయినసారి తెనాలిలో ఐతర్ నగర్ సంబంధించి అక్కడ ఒక చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ పైన హత్యాయత్నం చేసినటువంటి ఒక జాన్ విక్టర్ వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో, కిల్లర్ అని ఏదో 2-3 పేర్లు ఉన్నాయి, వాళ్ళని ఏదైతే కాళ్ళ మీద ఒక చిన్న కోటింగ్ ఇస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఆ గంజా బ్యాచ్ని పలకరిస్తానికి వెళ్ళారు. మనం చూసాం. అప్పటికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎస్సీ కార్యకర్తలు చెప్పారు, సార్ వాడు మంచోడు కాదు, మీరు రావద్దు, పార్టీ దెబ్బతినిద్ది అంటే, లేదు ఖచ్చితంగా నాకు వాడే కావాలని చెప్పి రావడం చూసాం. వినుకొండకు వచ్చేసరికి రషీద్, అక్కడ కూడా ఇద్దరు మొత్తంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటే దానికి పరామర్శకు వెళ్ళాడు. అదేవిధంగా చూసుకుంటే రెంటపాల టూర్లో నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ యాప్స్ సంబంధించి డబ్బులు ఏదైతే కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోతే తనకి సంవత్సరం తర్వాత వచ్చి దండేశాడు. ఆ యొక్క యాత్రలో 3 చంపేశాడు. సో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవెం బద్దలు కొడితే వెళ్ళాడు. సో ఇలా అన్ని ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి అదే అతను అవును కొండారెడ్డి అని చెప్పేసి తను ఏదైతే సంబంధించి స్ట్రిప్స్ తనకి సంబంధించి కూడా మాట్లాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిది అంటే ఏం చెప్తారు సార్? మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ సభ్యులు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ నేరస్తులందరూ వాళ్ళ పార్టీకి సభ్యులు. అవును. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ పంపిస్తే తనకు అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి సాక్షులు కూడా బెదిరిస్తే ఏంటి అనంతబాబు ద గ్రేట్ అని చెప్పి మాట్లాడిన సంగతి మనం చూసాం. ఈ వైఖరి ఏంటి సార్? అసలు వైఖరి అది వైసీపీ వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అన్న వైఖరి. అది కూర్చోబెట్టి ఒకసారి మీటింగ్లో కూడా చెప్పాడు కదా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు నేరాలు చేయండి, మీరు ఎన్ని నేరాలు చేస్తే మీరు ఆ నేరాల నుంచి మీకు తప్పించుకోవటానికి నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డితోటి న్యాయ సహాయం అందిస్తాను అని చెప్పాడు. క్లియర్ కట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇందులో చాలా క్లియర్గా ఉన్నాడు. అందుకే ఇవాళ కూడా సుధాకర్ రెడ్డిని కలిసావా అని అడిగాడు కదా. సుధాకర్ రెడ్డిని చెప్పాడు. అంటే ఆ మీటింగులో సుధాకర్ రెడ్డిని కలవండి, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కలవండి అంటే అందరూ తిరుగుబాటు చేశారు. అతనితో కలిస్తే మాకందరికి బెయిల్ కూడా రావు, మేము సుధాకర్ రెడ్డిని కలము, అది ఇదని తర్వాత చెప్పారు. అది వేరే విషయం. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తున్నాను అని చెప్పటం, న్యాయ సహాయం అందిస్తున్నానని చెప్పటం. నిన్న మొన్న అమరావతి నుంచి ఒక రైతు వెళ్ళాడు. అమరావతి నుంచి ఒక రైతు వెళ్తే నీకు న్యాయ సహాయం అందిస్తా అంటాడు. ఏంటి అసలు న్యాయ సహాయం అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పటికే అతను చాలా కేసులు కొట్లాడాడు. ఆ అమరావతి నుంచి వచ్చిన రైతు అతను అడిగేది, అతనికే 20 ఎకరం ఉంది అక్కడ, అంటే బాగా క్యాష్ పార్టీ కింద లెక్క. నీకు న్యాయ సహాయం అందిస్తానంటాడు. ఏంటి అంటే న్యాయ సహాయం ఎవరికి అందిస్తారు, ఏంటి కథ ఏంటి? అంటే ఇటువంటి ప్రతి వ్యక్తిని, అంటే ప్రతి నేరం చేసిన ప్రతి వ్యక్తిని నేను కాపాడాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ రోజున ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు కొడుకు ఆ గిరిబాబు రఘుబాబు ఉన్నాడు కదా, అతనితో అసలు మాట్లాడచ్చా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏమన్నా భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళావా? గండిపేట చెరువులో ల్యాండ్ కొట్టేస్తే తీసిపోయి పెట్టారు. అది కూడా ఏంటి, నిజంగా మామూలుగా చెప్తున్నాను జగన్ గారు, జగన్ అంటే ఈసారి మీరు
మామూలుగా అతను గనక వచ్చి లొంగిపోయి పోలీసుల దర్యాప్తుకి సహకరించినట్టయితే, పోలీసులకి కావాల్సిన డాక్యుమెంట్లు కనుక ఇచ్చినట్టయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. నేను చెప్తున్నా. ఎందుకు అంటే నువ్వు నేను కరెక్టేనండి, నేను అన్నీ తయారు చేయించాను, ఇదిగో ఇది నేను మీకు సహకరిస్తాను, నేను డబ్బులన్నీ ఇచ్చింది నేనే అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే ఆయనతో పాటు ఎవరు ఇచ్చేశారో వాళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. పారిపోవటంతో ఇతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా ఇవ్వాలి. కోర్టు బెయిల్ ఎందుకు, నువ్వు పారిపోయిన వాడికి బెయిల్ ఎందుకు ఇస్తుంది అంటే తప్పు ఎవరు చేశారు? ఫస్ట్ నువ్వు ల్యాండ్ని ఆక్యుపై చేసావు. అది కూడా ఏంటి, గండిపేట చెరువులో. గండిపేట చెరువులో ల్యాండ్ ఆక్యుపై ఎట చేశావు? గవర్నమెంట్ ఎంబ్లంని, గవర్నమెంట్ ముద్ర ఉంటుంది కదా, రాజముద్ర, ఆ రాజముద్రని నువ్వు నకలు తయారు చేసావు. అంటే అర్థం ఏంటి? రాజముద్ర నకలు తయారు చేస్తే ఏమనాలి, నిన్ను గౌరవించి సన్మానం చేయాలా? శాలువా కప్పాలా? తెలంగాణ నుంచి రాజద్రోహం కేసు కూడా పెట్టొచ్చు కదా సార్. ఇట్లాంటి అన్నీ పెట్టచ్చు. ఇప్పుడు అదే చెబుతున్నా. అతను చేసిన నేరం ఏంటో బొల్ల బ్రహ్మనాయుడికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి పారిపోయాడు. భయపడి. ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది తెలుసా బొల్ల బ్రహ్మనాయుడికి? బొల్ల బ్రహ్మనాయుడు పెద్ద క్యాష్ పార్టీ. మొన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, అందరూ చెప్తారు క్యాష్ పార్టీ కాబట్టి. ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడిని కాపాడుకోవాలి మనం. క్యాష్ పార్టీ కదా, ఎలక్షన్ డబ్బులు. అందుకని ఇంకా ఒకటి కాదు, బొల్ల బ్రహ్మనాయుడు క్యాష్ పార్టీ కాకపోతే అంబటి రాంబాబు వచ్చి మాట్లాడతాడా? అంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని ఉన్న వ్యక్తి అన్నీ వదిలేసి, కన్న కొడుకు గిరిబాబును కూడా వదిలేసి పారిపోవటం ఏంటి? కాంచీపురం ఎందుకు పారిపోయాడు? తప్పు చేశాడు కాబట్టి. అది సెంట్రల్ ఐడియా ఇక్కడ. అది నువ్వు ఎన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి పారిపోవటం ఏంటి? ఎందుకు పారిపోయావు? నువ్వు పారిపోకుండా పోలీసులకి లొంగిపోయినట్టయితే నీకు బెయిల్ వచ్చేది కదా. పోలీసులు అరెస్ట్ చేసినా బెయిల్ వచ్చేది కదా. ఎందుకు పారిపోయావు? ఇది ఇక్కడ కీలకమైన ప్రశ్న. బొల్ల బ్రహ్మనాయుడు నువ్వు లొంగిపోవద్దు, పారిపో అని చెప్పింది ఎవరు? ఈ క్వశ్చన్కి ఫస్ట్ పొన్నవాళ్ళు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు? సమాధానం తెలుసుకోవాలి. ఫస్ట్ సమాధానం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని వేల కోట్లు కొడుకు గిరిబాబు వీళ్ళందరినీ వదిలేసి బ్రహ్మనాయుడు నువ్వు పారిపో అని చెప్పింది ఎవరు? నేను ఇంత ముందర కూడా చెప్పా, ఈ నకిలీ ఫేక్ స్టాంపులు తయారు చేసే ఈ ముఠాని పరిచయం చేసిన వ్యక్తి కడప జిల్లా నాయకుడు. అతను పట్టుకురావాలి. ఇప్పుడు పట్టుకొస్తారు. అదే పనిలో ఉన్నారు తెలంగాణ పోలీసులు, అదే పనిలో ఉన్నారు. ఓకే. సో కనకదుర్గ గారు, వాస్తవానికి ఇదొక పక్క చర్చ నడుస్తుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్, కానీ దాని పేరు, దాని అర్థం కూడా మార్చేశారు. పొలిటికల్ అసిస్టెంట్స్ అని చెప్పేసి దాని ఏదో పేరు మార్చి ఈరోజు సాక్షులు కూడా రాశారనమాట. తనకు సంబంధం చూస్తే ఇద్దరు కూడా ఎక్కడ తగ్గడం. ఇప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా 1100 కోట్లే లేదు, ఇది కూడా కొద్దిగా మళ్ళీ ఫిగర్ మారింది. మార్చారేమో మీరు. మళ్ళీ సేమ్ ఇదే 1500 కోట్లు సేమ్. నిన్నటి వరకు ఇవాళ పొద్దున్న వరకు 1100 కోట్లే ఉంది. సడన్ గా చూసారు అది 1500 అయింది. సో మొత్తానికి అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి లేదు పొలిటికల్ అసిస్టెంట్. అంటే పొలిటికల్ అసిస్టెంట్ అయితే దోచుకోవచ్చా? అంటే దీని గురించి ఏం చెప్తారు? కాదండి, ఇందాక ఒక్క పాయింట్ చెప్పేసి వస్తా దీనికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా, ఇప్పుడు ఈ గిరిబాబు ఎవరో వెళ్ళి, మీకు మామూలుగా వీళ్ళుంటారు చూడు డాన్లు, అంటే నాకు జగన్మోహన్ రెడ్డి డాన్ అని డౌట్ వచ్చింది అండి. ఎందుకంటే డాన్సే కదా సెటిల్మెంట్స్ చేసి నీకెందుకు నేను చూసుకుంటాను అంటూ ఉంటారు కదా, కబ్జాలు చేసిన దొంగతనాలు చేసిన. మామూలుగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇలా చేస్తారా? అసలు ఫోన్ కూడా చేయాలి అంటే కదా, నాకు అసలు తెలీదు. అది నిర్దోషి అని తెలిసిన తర్వాత ఏదైనా సరే అయ్యో బాధితుడు అని చెప్పేసి ఆలోచిస్తారు.
అతని గుమ్మంలోకి రానివ్వడానికి. అలాంటిది పిలిచి నువ్వు ఫలానా సుధాకర్ రెడ్డిని కలిసావా, మన సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసావా, మన అంటే వాళ్ళందరూ కూడా చూసారు ఎంత పెద్ద మనుషులో, మీకు అర్థమైంది కదా. అంటే వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహాలు ఇస్తారు. ఇక్కడ సలహాలు ఇచ్చినా ఏం అవ్వదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా రాజముద్రలు కూడా దొంగతనం చేశాక ఇంకేం సలహాలు కదా. ఒక రాష్ట్రాన్ని మోసం చేశారు. ఇంకొక పరాయి రాష్ట్రం భలే వాళ్ళే, మన రాష్ట్రం కూడా కాదు. అసలు ఇప్పుడు నిజంగా తెలంగాణ వాదులందరూ కూడా, లేదా తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడాలి. ఇప్పుడు నిజంగా మా ఆస్తులు ఎందుకు కబ్జా చేశారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త టైటిల్ అయితే మనం ఇస్తున్నాం, డాన్ జగన్ అని. నేను అది చెప్పేసి ఇప్పుడు మనం దీనికి వస్తే పొలిటికల్ అసిస్టెంట్. సో అదెందుకు మార్చారు సాక్షి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్లు కానీ, తనకు సంబంధించిన షెడ్యూల్ కానీ అన్నిటికి కూడా ఏదైతే వచ్చే షెడ్యూల్లో తన సైనే ఉంటుంది. పిఏ పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ రోజు అంటే కాదండి, మనకంటే తెలుసు. మరి సాక్షి వాళ్ళకి అంత కూడా తెలియలేదా? మనకు తెలియదు, కొత్తగా ఏమైనా వాళ్ళకి తేడా చేసిందని. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫోన్ ఎవరిది మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి? ఈ పర్సనల్ అసిస్టెంట్ పొలిటికల్ అసిస్టెంట్ ఫోన్ నుంచే కదా. ఇవాళ మీకు మొత్తం లిక్కర్ సిండికేట్తో మొత్తం అనుసంధానం చేసింది ఎవరు అంటే నాగేశ్వర్ రెడ్డి. జగన్ని ఈ లిక్కర్ సిండికేట్ తోటి, లేదా లిక్కర్ సిండికేట్ని జగన్ తోటి అనుసంధానం చేసిన వ్యక్తి నాగేశ్వర్ రెడ్డి. అంటే ఒక 40,000 50,000 లేదు ₹1,00,000 జీతం తెచ్చుకునే వ్యక్తి 1,100 కోట్లు 1,500 కోట్లు స్పాన్ ఆఫ్ 5 years సంపాదిస్తారా? అని ఇప్పుడు జీతం గురించి వచ్చింది కాబట్టి, ఎప్పుడైతే సాక్షిలో ఉన్నప్పుడు తన జీతం 12,000, దాని తర్వాత ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన జీతం వచ్చేసి 30,000 సంథింగ్. దాని తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే 4,40,000 ఇచ్చారు. చూసారు, ఇంకా 1,00,000 అన్న 4,40,000 జీతం మీరు పెట్టారు అంటే అతను ఎంత మీకు బాగా పని చేయగలడు అంటే మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ పని అంటే ఇలా అనుసంధానం చేయడం, సంధానకర్తగా ఉండడం అన్నమాట. అంటే ఈ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి సిండికేట్ దగ్గర నుంచి దాన్ని ఏమంటారు, కమిషన్స్ మాట్లాడగలరు. ఎంత కమిషను, ఇది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఇవన్నీ ఈయనే చెప్పాడు. అంటే ఫైనల్గా మీకు రాజు కేసిరెడ్డి నుంచి కావచ్చు, మరొకరి దగ్గర నుంచి కావచ్చు, రాజు కేసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి నుంచి ఈ నాగేశ్వర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఫైనల్. అంటే అంతిమ లబ్ధిదారుడు ఆయన, దాని ముందు ఈయన, తర్వాత వీళ్ళందరూ వరుసలైన. కాబట్టి ఇవాళ నాగేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుంటారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈడీ సమన్లు వెళ్తాయా, ప్యాలెస్ తలుపులు తట్టబోతున్నారా? అందుకనే ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఆ డైవర్షన్లో భాగంగానే ఇదేంటి ఈ 2 years 2 ఏళ్ల వెన్నుపోటు అనేది. కానీ 2 ఏళ్ల వెన్నుపోటు అనేది యాక్చువల్గా ప్రజలు ఏమడుగుతున్నారంటే, మీరు 2 ఏళ్ల వెన్నుపోటు ఎలా చెప్తారు, మీరు 5 ఏళ్ళు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తామని లిక్కర్ స్కామ్ చేసి మీరు ఎన్ని వేల కోట్లు తినేశారు, ఎన్ని లక్షల కోట్లు, అది కదా వెన్నుపోటు అంటే అనేది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక డాన్గా ప్రూవ్ అయ్యాడు. సరే, నిన్నటి వరకు ఓన్లీ స్కామ్లే చేశాడు, ఓన్లీ ఆయన పాపం అంతంత మాత్రం మనిషి, ఆయన ఏదో లక్షల కోట్లే సంపాదించుకున్నాడు ఇలా అనుకున్నాం. సో ఇవాళ ఎవడైతే తప్పు చేస్తాడో, ఎవడైతే మర్డర్లు చేస్తాడో, ఎవడైతే భూ కబ్జాలు చేస్తాడో, ఇంకా అంటే ఏమేమి చెడ్డ పనులు చేయొచ్చు, అమ్మేవాడు, లేకపోతే ఇంకా అలాగనమాట, అలాంటి వాళ్ళకి నేను మీకు ఉన్నాను అండగా, మీ జగన్ అన్న ఉన్నాడు అన్నా, నువ్వు ఉన్నావన్నా అని అన్నాడు కదా గిరిబాబు కూడా, నువ్వు ఉన్నావనే మా ధైర్యం అన్నా అన్నాడు కదా. సో ఇవాళ తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇవాళ ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడే కాదు, ఇట్లాంటి వాళ్ళందరికీ అండగా ఉంటాడు, ఒక పెద్ద డాన్ అనేది వాళ్ళ ప్రూవ్ అయింది. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, మొత్తానికి ఇప్పుడు పిఏ పొలిటికల్ అసిస్టెంటా లేదంటే పర్సనల్ అసిస్టెంట్ అని తీసి పక్కన పెడితే ఎవరైనా సరే ఇన్ని వేల కోట్లు దోచుకోవచ్చా? వాస్తవానికి ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టు కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్ చెప్పింది, 90% ఆయనకే వచ్చాయని చెప్పి వాటన్నింటినీ కూడా సెటిల్ చేసింది, దాచిపెట్టింది కూడా ఇప్పుడు కేఎన్ఆర్ఏనా? సో ఖచ్చితంగా కేఎన్ఆర్ని ఇప్పుడు కరెక్ట్గా విచారిస్తే అన్ని దొరికిపోతాయంటే ఏం చెప్తారు? ఎందుకు దొరుకుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏ అన్ని వేల కోట్లు కొడుతుంటే ఈయనకి తెలీదా?
తెలియకుండా ఉంటుందా? కొత్త కంపెనీలు ఓపెన్ చేయాలి, కొత్త ఈ కొటేషన్ డబ్బులన్నీ అందులో దాచిపెట్టాలి. ఈయనకి తెలియకుండా జరుగుతుందా? కొత్త కంపెనీలు ఓపెన్ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? మరి ఆ ప్రాసెస్ అంతా అంతా అతను వెళ్ళి ఒకటే చేసుకోగలుగుతాడా ఈయన సాయం లేకుండా? అసలు ఈయనకి చెప్పకుండా అది జరగటానికి అవకాశం ఉందా? లేదు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఒక జబర్దస్త్లో ఒక రీతు చౌదరి అని ఒక కేసు అంతకు ముందర ఎప్పుడో ఒక 1.5 year బ్యాక్ బయటకు వచ్చింది. అందులో ఆ రీతు చౌదరి క్లియర్ కట్గా చెప్పింది. వాళ్ళ ఆయన అప్పటి ఆయన వాళ్ళ రిలేషన్ మనకు తెలియదు, కానీ అతను ఈ కేఎన్ఆర్తో మాట్లాడేవాడు అని రీతు చౌదరి చెప్పింది. అంటే ఇతనికి చాలా నేరాలతోటి సంబంధాలు ఉన్నాయి. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఈయన అవకతవకలు, ఈయన చేసిన అక్రమాల గురించి మరి ఇంతకాలం ఎందుకు వదిలిపెట్టారో మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు అంటే ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్గా ఇతనికి సంబంధించి ఈ భూములు ఆక్యుపై చేయటం, ఈ లిక్కరు సిండికేట్తో కలిసి ఈ అక్రమాలు పాల్పడటం, ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా అతని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే కాబట్టి ఆయనకేం పెద్ద ఫీలింగ్ లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం ఫీల్ అవుతున్నారు. ఏంది వీళ్ళందరూ అక్రమార్కులు, అన్యాయం చేసేవాళ్ళు, భూ కబ్జాదారులు, గమ్మేవాళ్ళు, వీళ్ళు వచ్చి మొత్తం అంతా అంటే అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళ రాసలీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేసి ఉంటారు, వీళ్ళందరూ ఎట్లా ప్రవర్తించి ఉంటారు? యాక్చువల్గా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనాటి ముఖ్యమంత్రి ఓఎస్డి, ఆనాటి ముఖ్యమంత్రి పిఏ, ఈ ముగ్గురు ఈ అక్రమాస్తుల కేసు ఇటువంటివి అంటే వీటికి సంబంధించి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి ఈ ముగ్గురు దొరికారు అంటే అర్థమేంటి? అంతిమ లబ్ధాడు ఆయన కాదా? ఖచ్చితంగా